సింగరేణి పారిశ్రామిక సిరులు గోదావరి గలగలలు మంచిర్యాల పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక కార్పొరేషన్కు తొలిసారి జరుగుతున్న ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెడుతుంటే బీఆర్ఎస్, బీజేపీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ దళాన్ని ఆదరించిన మంచిర్యాల ఓటర్లు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే మంచిర్యాల మున్సిపాలిటీగా పురుడు పోసుకుంది. ఏడాది క్రితం 60 డివిజన్లతో నగరపాలక సంస్థగా అవతరించింది. మంచిర్యాల కార్పొరేషన్ కు తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. రాజకీయ చైతన్యం కలిగిన మంచిర్యాల మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్టబేసి బోని కొట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్, బీజేపీ పావులు కదపటం నగర రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. మంచిర్యాలలో 60 డివిజన్లు ఉండగా పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించి 59 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. బీఆర్ఎస్ 59 స్థానాలు, బీజేపీ 58 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ఎవరికి వారు ప్రచార బాధ్యతలను భుజాలకు ఎత్తుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండగా బీజేపీ మాత్రం మోదీ చరిష్మా, హిందుత్వ నినాదంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలపై ఉన్న అసమ్మతి తమకు కలిసి వస్తుందనే ఆశతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. రిజర్వేషన్లో భాగంగా మొత్తం సీట్లలో సగం మహిళలకే కేటాయించగా ఇప్పుడు వారి ఓట్లు విజయంలో కీలకంగా మారాయి. హజీపూర్, నస్పూర్ మండలాల పరిధిలోకి వచ్చే నస్పూర్, వేంపల్లి, కొత్తపల్లి, గుడిపేట, నమ్మూర్, చందనాపూర్, నర్సింగపూర్ పంచాయతీలతో కలిపి మంచిర్యాల కార్పొరేషన్ గా మారింది. ఇక్కడ 1,81,778 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 90,646 మంది కాగా మహిళా ఓటర్లు 91,111 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తోంది. మంచిర్యాల నుంచి ఇందారం, గోదావరి ఖని, కరీంనగర్ వెళ్లాలంటే అంతర్గాం, లక్ష్మీ టాకీస్ వద్ద 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలనే కల దశాబ్దాలుగా నెరవేరటం లేదు. ఫలితంగా 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోయే చోట 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. మంచిర్యాలకు వైద్య కళాశాల మంజూరైనప్పటికీ అవసరమైన వైద్య నిపుణుల పోస్టుల భర్తీ కావడం లేదు. ఇరుకు రహదారులు, అంతర్గత డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేవు. ప్రతిరోజు 65 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తరలించాల్సి ఉంది. డంప్ యార్డ్ కోసం 20 ఎకరాలు అవసరం కాగా కేవలం 2 ఎకరాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా మంచిర్యాలలో దుర్గంధం వ్యాపిస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరపున స్థిరాస్తి వ్యాపారులతో పాటు కోటీశ్వర్లు బరిలో నిలిచారు. అయితే అనుచరుల అవసరాలను గుర్తించకపోవడం అన్ని పార్టీల్లో అసమ్మతికి దారితీస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలోని కీలక నేతల చుట్టే రాజకీయం కేంద్రీకృతమైంది. మంచిర్యాల నగర ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేది ఆసక్తిగా మారింది.